చెప్పినా కదా డాలస్ కి పోయినప్పుడు మొత్తం హైదరాబాదీ ఫుడ్ మీదనే కొట్టుకుంది అని. చాలా రెస్టారెంట్స్ ట్రై చేసినా కానీ కొన్ని రెస్టారెంట్స్ జర మంచిగా అనిపించినాయి. ఇంకా ఆ లిస్ట్ లో ఇదే ఆఖరిది. ద హైదరాబాద్ కంపెనీ దీని పేరు తగ్గట్టే ఫుడ్ కూడా పెట్టిర్రు. ముందుగాల పూరి ఇంకా మటన్ కూర తిన్నా. మన ఇంట్లో ఎట్లయితే చేస్తారో గట్లనే అనిపించింది టేస్ట్. పూరి అయితే హైలైట్ మస్తు సాఫ్ట్ ఉండే, కారం కూడా ఎక్కిదం లేదు, మంచిగా ఉండే. ఇక హలీం కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తా. ఒక 4-5 జాగలలో తిన్నా. ఇక్కడైతే టేస్ట్ టెక్స్చర్ అన్ని కూడా మ్యాచ్ అని జర దిల్ ఖుష్ అయింది. చాలా ఏళ్ల తర్వాత హలీం ప్రాపర్ గా ఎంజాయ్ చేసిన అనిపించింది. వీళ్ళ దగ్గర ఇంకొక హలీం డిష్ ఉంది, అది లాస్ట్ కి చూపిస్తా. హలీం ని ఇంకొక ఫార్మాట్ లో డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకుంటే ఆ డిష్ మీకోసమే. ఇంకొక బరాబర్ గా ట్రై చేసే డిష్ ఏంది తెలుసా వీళ్ళ దగ్గర? కొత్తిమీర చికెన్. జర రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టునుండే అనమాట. ఇది మస్త్ అంటే మస్తు ఉండే, ఎక్స్పెక్ట్ చేయలేక అట్లుంటది టేస్ట్ అని. అండ్ గెస్ వాట్, చికెన్ తో పాటు కాజులు కూడా దొరుకుతాయి మీకల్లా. అండ్ వీళ్ళ దగ్గర బిర్యానీ అంటే దమ్ బిర్యానీ వస్తుందేమో అనుకున్నా కానీ కాదు, ఇట్లా ప్రాపర్ గా బగారన్నం ఇంకా మటన్ వేసి ఇచ్చిండ్రు. మటన్ కూడా మనం చేసుకునే దగ్గరకుండే మటన్ లెక్కుండే అనమాట. అంటే బిర్యానీ తిని తిని చూసి కూడా ఇట్లా చూడంగానే బాగా ఎక్సైట్ అయినా నేను. మంచి గాలికి కూర్చొని హోమ్ ఫుడ్ తిన్న ఫీల్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మటన్ ఎట్లున్నా సరే మనకు మస్తు పసంద్ అవుతుంది కదా. నాకు ఇంట్లో ఖతర్నాక్ కాంబినేషన్ ఏమనిపించింది తెలుసా? పూరికి మటన్ కర్రీ ఇచ్చిండ్రు కదా, ఆ అంటు గిట్టి ఇలా కలుపుకున్నాం అనుకో, సెట్ అంటే సెట్ ఉండే. ఏడికి పోయినా అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అట్లా మిలాంచుకొని తింటే ఆ కిక్కే వేరుంటది. అండ్ చెప్పినా కదా వీళ్ళ దగ్గర హలీం తో ఒక స్పెషల్ డిష్ ఉంది అని. ఇట్లా హలీం పాకెట్స్ లెక్క కనిపిస్తుంది అనమాట. హలీం ని సన్నగా కోట్ చేసి డీప్ ఫ్రై చేసిండ్రు. వీళ్ళ దగ్గర హలీం బాగుండే కాబట్టి దీని టేస్ట్ కూడా మస్తుండే. అండ్ కృపయా ధ్యాన్ దే, నోట్ల ఎక్కిదం పెట్టుకోకుండ్రి, నోరుగాలుతుంది. సమజ్ అయినట్టుంది కదా. సరే మరి ఉంటాం అలా.